నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఆ స్టోరీ విని మొత్తం వినండి, ఎక్కడికి స్కిప్ చేసుకోకుండా వినిన తర్వాత ఎవరిది తప్పు, ఎవడు మంచి చేస్తున్నాడు, ఎవడు చెడు చేస్తున్నాడు, ఎవడు తప్పుకి అట్రాక్ట్ అవుతున్నాడు, ఆ తప్పుల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎవడు తప్పు చేస్తున్నాడు, ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు అనేది మాత్రం కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. బట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీ అర్థం కావాలి కదా. మీరు ఎలా స్కిప్ చేసుకుంటూ పోతే స్టోరీ మీకు అర్థం కాదు. ఓకేనా? మొత్తం వినండి. అలానే నా బాధ ఎట్లానో పట్టించుకోవట్లే చాలామంది. కనీసం ఈ స్టోరీ అయినా వినండి. విని దాని తర్వాత జడ్జిమెంట్ ఇవ్వండి, సరేనా? అట్లానే చాలామంది నా ప్రీవియస్ వీడియోస్కి కామెంట్స్ చేస్తున్నారు, వీటి దగ్గర అసలు కారు ఉందా అని. కారు లేకపోతే నేను వీడియోస్ ఎందుకు చేస్తానండి? ఆల్ రోడ్ ఎస్జెడ్ ప్లస్ డీజిల్ వెహికల్ 25,000 కిలోమీటర్లు తిరుగుంది. ఈ ఆగస్టు 15కి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో మొత్తం నేను 7 టైమ్స్ ఏమో ఒక టాటా సర్వీస్లో సర్వీస్ చేయించుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకేమడిగి ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారండి, వెంటనే గుర్తు రావట్లేదు. మా ఫ్యామిలీని ఎందుకంటే దీంట్లో ఊరికేని వాళ్ళు చేస్తారు. నేను కారు కొనింది పౌరుషంతో కొనలేదండి, అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు. మా అమ్మా నాన్నకి కొంచెం ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళడానికి, హాస్పిటల్కి అనే ఉద్దేశంతోనే నేను కారు కొన్నాను. పోజ్ కొట్టడానికి, షో ఆఫ్ చేయడానికి నేను కారు కొనలేదు. ఆ పాయింట్ పదే అడుగుతున్నారండి చాలామంది. కొంచెం పూర్తిగా వినడానికి ట్రై చేయండి వీడియోని. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే సమ్ డైలాగ్సే మీకు అర్థమవుతాయి. అప్పుడు ఎలా జడ్జ్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా వీడియో చూడడం నేర్చుకోండి. బోరింగ్ కంటెంటే నేను చేసేది, బోరింగ్ కంటెంటే. బట్ లైఫ్కి సంబంధించిన విషయం అండి. ఇది అందరికి షేర్ అయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సాంగ్స్, బీజిఎమ్, పాపప్ సౌండ్స్ ఇవన్నీ నేను క్రియేట్ చేయలేను కదండి. నా వాయిస్ మీకు నీట్గా అర్థమయ్యి, నా పెయిన్ మీకు అర్థమైతే చాలని వీడియోస్ చేస్తున్నాను అంతే. మీకు ఎంటర్టైన్మెంట్గా కావాలంటే నేను ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోలు చేయట్లేదండి. పెయిన్ అందరికి రీచ్ అవ్వాలి, సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేసుకోగలగాలి, దాని తర్వాత అందరు సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తున్నాను తప్ప దాని మించి ఇంకేమీ లేదండి బాబు. అండ్ ఇంకొకటి వచ్చి, చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారండి, రొటీన్ క్వశ్చన్. 1 డేలో కారు నేర్చుకున్నావు, 15 డేస్లో కారు కొన్నావు. నేను కారు కొనాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యానండి. ఫిక్స్ అయిన తర్వాతే కారు నేర్చుకున్నాను. నేను టాటా సర్వీసెస్ బాగాలేవని అందరికీ తెలుసండి, నాకు తెలుసు. నేను రివ్యూలు చూశాను. బిల్డ్ క్వాలిటీ తప్ప దాంట్లో ఇంకేం ఉండదు అని నాకు తెలుసు. అయినా నేను మా ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటుందని, బిల్డ్ క్వాలిటీ బాగుంటుందని ఆ బండి తీసుకున్నాను. దాని మించి నాకు ఇంకేం ఫేవరెట్ ఏం కాదండి టాటా. బిల్డ్ క్వాలిటీ చూసే నేను కారు కొన్నాను. అని చాలామంది అదే అడుగుతున్నారు, నువ్వు సర్వీస్ సెంటర్ చూసుకోలేదా, రివ్యూస్ చూసుకోలేదా అని. సర్వీస్ సెంటర్ సర్వీస్ చేయలేదని నాకు తెలుసండి. నేను 2 ఇయర్స్లో టాటా షోరూమ్ సర్వీస్కి వెళ్తే ఎవరు కూడా నాకు సర్వీస్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా వీడియోస్ క్రియేట్ చేసి ఏం పెట్టలేదు, నాకు వర్స్ట్ సర్వీస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వర్స్ట్ అనేది వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు. బట్ అక్కడ వాళ్ళు పోయినసారి నాకు చేసిన వర్ష సర్వీస్ వల్ల నేను చనిపోవాల్సిన పరిస్థితికి వెళ్ళాను కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. అది మీకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు నాకు లిటరల్ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నా పాయింట్ అదే, సర్వీస్ వల్ల నా ప్రాణాలు పోతున్నాయి, అది నా బాధ. దానివల్ల నేను వీడియోస్ చేస్తున్నాను. ప్రాణాలు పోయేంత సర్వీస్ వాళ్ళు చేసేటప్పుడు మన ప్రాణాలకు అసలు వాళ్ళ దగ్గర విలువ లేదండి. అలాంటప్పుడు అలాంటి కార్ సర్వీస్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. లో బడ్జెట్, తక్కువ బిల్డ్ క్వాలిటీ ఉన్నదైనా సరే మనం 60 స్పీడ్లో వెళ్ళినా మన టైం బ్యాడ్ లేకపోతే ఏమైనా జరగచ్చు. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీతో ఉండి 100లో పోతే మన టైం ఎంత గుడ్ అయిపోతుందా? లేదు కదా. దానికి కూడా మినిమం స్పీడ్తోనే కదా అంత క్యాలిక్యులేషన్ చేస్తారు. అక్కడ బిల్డ్ క్వాలిటీ కాదండి ఇంపార్టెంట్, సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ మనకి మంచిగా చేయిస్తే మనకు హ్యాపీగా ఉంటుంది, కార్ మంచిగా అన్నిటికీ రెస్పాన్స్ అవుతుంది. సర్వీస్ బాగాలేకపోతే నాలాగా అలానే రోడ్డు మీద ఆగిపోతే వెనకాల నుంచి వెహికల్స్ వచ్చి ఊరికే హార్న్స్ డిస్టర్బెన్స్ చేస్తుంటే నా ప్లేస్లో ఉండి ఒకసారి చెప్పండి, మీ ఫ్యామిలీలోకి ఎవరికైనా సరే ఇలా జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పరా? టైం బ్యాడ్, లేకపోతే మీరే సరిగ్గా తోలుండ్రు, ఆ సర్వీస్ సెంటర్ తెలిసిందే కదా, అలాంటప్పుడు ఆ సర్వీస్ సెంటర్కి ఎందుకు వెళ్ళారు, ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే కూర్చుంటారా? మీరే డిసప్పాయింట్ చేసేస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇంట్లో వాళ్ళకి జరిగితే ఒకలా రియాక్ట్ అవ్వడం, ఎదుటి వాళ్ళకి జరిగితే కామెంట్స్ చేయడం, నవ్వుకోవడం కరెక్ట్ కాదండి. ఎవరి లైఫ్ అయినా ఒకటే. నేనేమైనా శత్రువునా అండి మీ అందరికీ? లేకపోతే నాకు ఈ దేశానికి నాకు అసలు ఏం సంబంధం లేదా? చెప్పండి. కొంచెం మంచిగా రియాక్ట్ అవ్వండి, నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి మంచిగా. టాటా వర్స్ట్ అని నేను కొనకముందే నాకు తెలుసు, బిల్డ్ క్వాలిటీ కోసమే నేను కొన్నాను.
అది మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా. చాలామంది అసలు ప్రీవియస్ వీడియోస్ చూడకుండానే కొత్త వీడియో పెడితే దాని మీదకి వచ్చి మళ్ళీ అయ్యే క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమంది అయితే నా షర్ట్ డీటెయిల్స్ కావాలంట. నా ప్రాబ్లం వద్దండి మీకు, నా షర్ట్ కావాలి. షర్ట్ లింక్ పంపించమని ఒక భయ్య అయితే ప్రతిసారి దొబ్బుతూనే ఉన్నాడు. నిన్న ఒక వీడియో వచ్చిందండి. టాటా షోరూమ్కి ఒక అబ్బాయి 3 months 4 months అట్లానే సర్వీస్కి తీసుకుని వెళ్తే అంటే 5 to 6 సర్వీసెస్ అసలు ఇంజిన్ ఆయిలే మార్చలేదంట. నెక్స్ట్ ఆ వీడియో చేస్తానండి, ఆ ఫొటోస్ అవన్నీ కలెక్ట్ చేస్తాను అతని కాడి నుంచి. నేను మీకు అందరికీ చూపిస్తాను రియల్గా. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారండి బాబు? కాస్త ప్రాణానికి విలువిండండి. టాటా మోటార్ సర్వీస్ వాళ్ళని అడిగేది అదే. నేను ఏ సర్వీస్ సెంటర్ని అడిగేది ఒకటేనండి, మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయండి, డబ్బులు తీసుకోండి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు మేము అడిగేది ఒక మంచి సర్వీస్ అండి. స్టోరీ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడి నుంచి క్లియర్గా వినండి. నా బాధ ఎలానో వినలేకపోయారు, నేను దానికి యాక్సెప్ట్ చేసుకుంటా. అందరికీ నా బాధ అర్థం కావాలని రూల్ కూడా లేదు. ఎందుకంటే నా బాధ నేను ఒక్కరిని అనుభవించాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ నాతో లేరు, నా ప్లేస్లో మీరు ఎవరూ లేరు. సో అందుకని నన్ను ఈజీగా జడ్జ్ చేస్తున్నారు, మెంటల్ క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నారు. ఓకేనా, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఈ స్టోరీ వినండి. ఒక వ్యక్తి JTT అనే టెక్నాలజీస్ని స్టార్ట్ చేశాడు. JTT మీన్స్ జాకెట్ TU టెక్నాలజీ. ఓకేనా, స్టార్ట్ చేసి సమ్ క్లాసెస్ చెప్తున్నాడు, సమ్ ఎర్నింగ్ స్టార్ట్ చేశాడు. మంచం మర్చిపోతుంది. అతను సమ్ టాలెంటెడ్ ఫెలో, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరికీ జాబులు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి జాబ్ కొట్టించడం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మ్యానికులేట్ చేయడం, ఆ ఆఫీస్లో HRస్ని వాళ్ళని మ్యానికులేట్ చేసుకోవడం, వాళ్ళకి సమ్ అమౌంట్ ఇచ్చి అబ్బాయి సమ్ అమౌంట్ తీసుకోవడం, ఇలా చేస్తూ పోతూ అందరికి జాబులు ఇప్పిస్తున్నాడు. సమ్ పేరు కూడా వచ్చేసింది అతనికి సొసైటీలో. అంటే ఆ సొసైటీ ఇన్ ది సెన్స్ ఆ ఏరియాలో, అతను పుట్టి పెరిగిన ఏరియాలో కాస్త మంచి పేరు వచ్చేసింది. ఈ అబ్బాయి జాబులు ఇప్పిస్తున్నాడు, క్లాసులు చెప్తున్నాడు, హ్యాపీగా ఉంది, హ్యాపీగా యూస్ చేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా ప్రౌడ్గా ఫీల్ అయిపోవడం. ఎవరైనా సరే ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. బట్ వన్ థింగ్ అందరికీ తెలియని విషయం ఏంటంటే, అతని క్లాసులు పెట్టి చాలామంది అమ్మాయిల్ని మిస్బిహేవ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అపహరించడం జరిగింది. అది ఎవరికి సొసైటీలో ఎవరికీ తెలియదు. బట్ వాడు చాలా మంచి వ్యక్తి, జాబులు ఇప్పించేస్తున్నాడు. డబ్బులు పోతే పోయింది, జాబ్ ఇప్పించేస్తున్నాడు. నైస్. మళ్ళీ ఆడు తప్పులు చేస్తాడు, భయంకరమైన తప్పులు చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ అందరు కలిసి తప్పులు చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్స్లో అయితే ఇంకా చీపెస్ట్ ఫెలోస్ అందరూ ఉండేది. అంత చీపెస్ట్ బగ్స్ నేను చూసుండరు, అలాంటి చీపెస్ట్ బగ్స్ వాళ్ళంతా. వాళ్ళు కూడా అంతే, ఫ్లట్టింగ్ చేయడం, ఈ వ్యవస్థకి అతను ఏదైతే వ్యవస్థ స్టార్ట్ చేశాడో ఆ వ్యవస్థకి సపోర్ట్ చేసుకోవడం, ఫేక్ సర్టిఫికేట్స్ అని అవని ఇవని, ఏదైనా మంచి అమ్మాయి తగిలితే అమ్మాయిని కోకడం. ఎవడు ఫ్యామిలీ అలా ఉన్నా పర్లేదు, వాడు ఈడు పుట్టి పెరిగిందంతా డౌన్ నుంచే వచ్చాడు. ఎదుటివాడు ఎవరైనా డౌన్ నుంచి వస్తే ఆడి మీద కనికరం చూపించడం, మళ్ళీ వాళ్ళ నుంచి డబ్బులు గుంజాలనే చూస్తాడు. వాడు అవసరం జాబు, ఈడు అవసరం డబ్బు. అందుకని ఈ వ్యవస్థ స్టార్ట్ చేసినోడు ఏం చేస్తాడు, అలానే చేస్తూ పోతాడు. అంటే పక్కనోడు అలానే చావని, వాడికి అనవసరం, వాడికి కావాల్సింది డబ్బు. మానాలు పోని అమ్మాయిలకి పర్లేదు, వాళ్ళకి కావాల్సింది జాబు. వీడికి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ప్లస్ డబ్బులు వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళు ఇంకో నలుగురు వీడికి మ్యాచ్ అవుతారు. మ్యాచ్ అయిన తర్వాత అమ్మాయిలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. వాడికి కావాల్సింది డబ్బు. ఎలా అయినా సంపాదించాలి, మాత్రం డబ్బు మాత్రం కావాలి. సొసైటీలో ఎవరికీ తెలియదండి. చాలామంది చాలా కష్టపడుతున్నారు, అది ఇదని జస్ట్ షో ఆఫ్ చేసేసుకుంటారు. జస్ట్ అని వాళ్ళ గురించి ఇదిగా చెప్పేస్తారు. ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వాలి. అలా ఏం ఆలోచించరు. వాడు మన ఇంట్లో పిల్లలకి జాబ్ ఇప్పించేస్తున్నారు, సో ఇంకో నలుగురికి వాడు మౌత్ పబ్లిసిటీ చేయడం, వాడికి ఇంకా గొర్రెల మందలాగా వాడికి అందరూ పంపిస్తూ కూర్చోవడం. చాలా మంచోళ్ళు అండి, సొసైటీలో ఉండేవాళ్ళుగా చాలా మంచోళ్ళు. లాస్ట్కి అంతా బాగానే జరుగుతుంది. జాబ్లు ఇప్పిస్తున్నాడు, పోతున్నాడు. కరోనా వచ్చేసింది. కరోనా సీజన్లో ఒక 2-3 crores సంపాదించేసాడు, లిక్విడ్ క్యాష్ పెట్టేశాడు, ఇల్లు కొనేసాడు, తర్వాత ఇల్లు కట్టేశాడు. చాలా జరిగిపోయి వాడు ఇప్పుడు నెంబర్ 1. అబ్బా, ఇట్ సమ్ టాలెంటెడ్ ఫెలో, చాలా కష్టపడి వచ్చాడు తొక్క అని. బ్యాక్ ఎండ్లోకి వెళ్తే వాడంత వరస్ట్ ఫెలో, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నంత చీఫ్ ఫెలోస్ ఎవరు ఉండరు. వరస్ట్ ఫెలోకి చీఫ్ ఫ్రెండ్స్ తగిలితే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఆడికి కావాల్సింది భజన. ఆ వ్యవస్థను స్టార్ట్ చేసినోడు కావాల్సింది భజన. ఆ భజన వాళ్ళు ఫ్రెండ్స్ చేసి పెడతారు. ఆ భజన చేసినందుకు ఆ ఫ్రెండ్స్ కాస్త డబ్బులు ఇస్తాడు. కాస్త డబ్బులు ఏంటి, ఇంకా ఈ యూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ప్లేట్స్ని వాళ్ళనే కడుక్కొని తినచ్చు కదా, ఆ ప్లేట్స్ని వాళ్ళకి అటాచ్ చేస్తాడనమాట. సో ఈజీ లెవెల్ వెళ్ళిపోయేది. వ్యవస్థ స్టార్ట్ చేసినోడికి దేవుడు అంటే నమ్మకం అండి. దేవుడు అంటే ఎంత నమ్మకం, దేవుడిని కూడా ఈడే రూల్స్ రాసేస్తాడు. దేవుడికి కూడా ఎలా రాస్తాడు తెలుసా, నేను 1,00,000 రూపాయలు ఎవరికైనా సరే దోచేసుకుంటే దాంట్లో 10,000 దేవుడికి ఖర్చు పెట్టేస్తే దేవుడు నేను చేసిన తప్పులన్నీ కొట్టేస్తాడు అని నమ్మకం. లేదా
ఆ వ్యవస్థ స్టార్ట్ చేసినాడు. వాళ్ళ రిలేటివ్స్లో ఎవరైనా పూర్ ఫెలోస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసేస్తే దేవుడు వాడిని క్షమించేస్తాడు. ఏంటండి ఇది? పుష్ప సినిమాలో కూడా సేమ్. హీరో ఎంత పెద్ద ఎన్ని ఏదో పనులు చేసినా సరే వాళ్ళ అమ్మ నాన్న ఏమనరు. ఆడు నలుగురికి మంచి చేస్తే ఆడు మంచోడు. కేజీఎఫ్ కూడా అంతే. ఇలా ఉన్నారంటండి బాబు. అవే మళ్ళీ టాప్ సినిమాలు. మళ్ళీ సీరియస్లీ నేను అల్లు అర్జున్ గారిని అండ్ కేజీఎఫ్ హీరోని రాకీ సార్ని ఏమనట్లేదు. నేను చెప్పేది సినిమా స్టోరీలు ఏం చెప్తున్నానంటే, సినిమా స్టోరీలో ఉన్న క్యారెక్టర్ రియల్ టైం క్యారెక్టర్ కాదు. ఓకేనా? నేను స్టోరీలో ఏం చెప్తున్నా, మీరు మళ్ళీ దాని కాంట్రవర్సీలోకి తీసుకుని వెళ్ళద్దు ప్లీజ్. సో తప్పు చేసిన వాడే ఇక్కడ రాజు. తప్పు చేసి 10 మందికి మంచి చేస్తే వాడు రాజు. వాడు ఏం చేసినా పర్లేదు. ఏం తప్పు చేస్తున్నాడు? మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని తప్పుదారిలో తీసుకుని వెళ్ళి తర్వాత వాడు ఆనందించి దాని తర్వాత డబ్బులు సంపాదిస్తున్నా కూడా మీకు ప్రాబ్లం లేదు. బట్ వాడు మంచి చేస్తున్నాడు, జాబ్ ఇప్పించేస్తున్నాడు. వాడి క్యారెక్టర్ గుడ్. వాడు ఎక్కడ బతికినా కూడా హ్యాపీగా బతికేస్తాడు కదా. చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తారు మొత్తానికి. వాడు సూపర్ అంతే, వాడికి తిరుగుండదు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏమంటారా అండి? పిల్లోడు ఎలా సంపాదిస్తున్నాడు అనేది కూడా వాళ్ళకి తెలియదా? మళ్ళీ అయినా సరే ఇప్పటికీ అదే కోచింగ్ సెంటర్ రన్ చేయడం, జేటీటీ జాకెట్ తీయరా ఎదవా అనే టెక్నాలజీ అది. సో అక్కడికి పంపించడం. ఆ పిల్లలు కూడా ఎలా అయిపోయారంటే 30,000 40,000 వాళ్ళకి మ్యాటరే అవ్వట్లేదు. ఇప్పుడు వాడు క్లాస్ స్టార్ట్ చేస్తే 30,000 40,000 అడుగుతున్నాడు. ఒక 30 మెంబర్స్ జాయిన్ అయితే ఎంత వస్తుందండి పర్ మంత్ వాడికి ఇన్కము? ఆ జాబ్ చేయలేదు, జాబ్ కన్నా ఇక్కడే ఎక్కువ వస్తుంది. 1,00,000 జాబులు ఉంటే నువ్వు 10 లక్షల మంది ట్రైన్ చేసేసి నువ్వు పక్కన పడేస్తే నీకు ఇన్కమ్ వస్తుందిరా. వాళ్ళకి జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎందుకు అర్థం కావట్లేదు? మీలాంటి వాడు వాళ్ళేరా నాయన. మూన్ లైట్ జాబ్స్ అని, ఈ ఫ్రాడ్లని ఇవన్నీ ఎక్కువైపోయాయి. వరస్ట్ అండి బాబు. సొసైటీ తప్పులు చేసిన వాళ్ళనే ముందుకు చాలా ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ ఇది కూడా అందరికీ తెలిసిందే కదా అంటారేమో. తెలిసే నేను ఒప్పుకుంటున్నా. బట్ ఇప్పుడైనా సరే కొంచెం తెలుసుకోండి ఇంకొంచెం మంచిగా. వరస్ట్ అండి బాబు. వాళ్ళ అమ్మా నాన్నకు చదువులేదు, వీడు చిన్నప్పటి నుంచి డౌన్గా వచ్చాడు. ఎలా పెరగాలి అసలు? సినిమాల్లోనేనండి ఒక హీరో ఒక చిన్న పేద కుటుంబంలో పుడితే ఆడి నిజంగా తెలుసుకొని బ్రతికి సాయం చేసి ఓన్ బీజిఎం లెవెల్తో చేసే సినిమాలోనే. రియల్ టైంలోకి వస్తే ఆడొక్కసారి డబ్బు పూనిన తర్వాత ఓడంత ఎద పనులు ఇంకెవడో చేయడు తెలుసా. నేను సీరియస్గా చెప్తున్నా. అయినా సరే ప్రాబ్లం లేదు, వాళ్ళ దగ్గరికి పంపించాలి. ఆడే జాబ్ కొట్టించేస్తాడు, ఆడే ఏమైనా చేసేస్తాడు. ఆడు ఏమీ చెయ్యడు రా బాబు. మీకు జాబ్ కొట్టించిన తర్వాత ఆడెవడో మీడెవడో జాబ్ కొట్టించుకు ముందు కూడా డబ్బులు కట్టించేసుకున్న తర్వాత నీకు ఆడ స్కిల్ లేదు, నీకు అది లేదు, ఇది లేదు, బొంగు లేదు అని చెప్పి మిమ్మల్ని పక్కన పడేస్తారు వాళ్ళు. తెలుసుకోండి రా, తెలుసుకొని బతకండి. అందరికి జాబులు ఎక్కడి నుంచి వస్తారా? అంటే డిగ్రీ బీటెక్ ఉంటే జాబులు ఇచ్చేయాలనా? చెప్పండి. ఏం అందరు సాఫ్ట్వేర్ అని ఇంకేం జాబులు లేవా? మీకు నచ్చింది మీరు చేయండి రా. ఆన్లైన్లో కంపేర్ చేసుకుని నీ లైఫ్ ఎందుకు నువ్వు ఖరాబ్ చేసుకుంటావు? నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది అమ్మా నాన్నకి. నీకు ఆ టాలెంట్ ఉందా? బయటికి రా. నీకు ఆ టాలెంట్ లేదా? మైండే ఉందా? నీ మైండ్తో ఏమైనా సాధించగలవా? కష్టపడగలవా? అవే వెతుక్కో. నువ్వు ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. నీతిగా బతికితే చాలు. కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి కోచింగ్ సెంటర్ వాళ్ళకి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న టాలెంట్ని నువ్వు గుర్తించుకొని దాంట్లోకి వెళ్తే చాలు. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి జాబులు చెప్పండి? నీకు ఇష్టమైన పని చేయరా బాబు, నువ్వు హ్యాపీగా ఉంటావు. ఆ చిన్న జాబ్ అయినా పర్లేదు. ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు. అలా చెప్పరు, మనకు మళ్ళీ సిగ్గు. అలా ఎందుకు చెప్పాలి? ఒకటికన్నా మనం ఎందుకు చులకని అనిపించుకోవాలి? ఆడి సేమ్ కాలేజ్, నేను సేమ్ కాలేజ్. సో ఇద్దరికి ఒకటే బ్రెయిన్ ఉంటుంది, ఒకటే మార్క్స్. ప్లీజ్ రా, అందరికి ఒక బ్రెయిన్ ఉండదురా. ఒకరికి ఒకలా ఉంటుంది, ఇంకొకరికి ఇంకొకలా ఉంటుంది. ఇప్పుడు మా ఆఫీస్లోనే చాలామంది ఉంటారు రా. నేనున్నట్టు అందరూ ఉండలేరు, అందరూ ఉన్నట్టు నేను ఉండలేను. అలా అని చెప్పి నేనేం తోపేం కాదు, సరేనా? కొన్ని విషయాల్లో మనం తోపు కాకపోవచ్చురా, ఒప్పుకుంటా. కొన్ని విషయాల్లో మనం తోపు కాకపోవచ్చు. బట్ ఇంకొన్ని విషయాల్లో అందరికన్నా గొప్పగా మనం ఉంటాం.
అది మనకి కాలమే చూపిస్తుంది. చాలా గొప్పగా ఉంటాం. ఆ డే నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వు. సో ఇష్టంగా బతకడానికి ట్రై చేయి. చాలా బాగుంటుంది లైఫ్. సర్టిఫికేట్లు వచ్చేసాయి కదా, జాబ్ చేయాలని రూల్ ఏం లేదు నాయన. మా నాన్న 5th క్లాస్ ఫెయిల్. 5th క్లాస్ ఫెయిల్ కాదు, సారీ, 5th క్లాస్ నుంచి మా నాన్నని మా తాత స్కూల్కి పంపించాల. వ్యవసాయం చేసే మా కుటుంబాన్ని, మా చిన్నాన్న కుటుంబాన్ని మా నాన్న పోషించాడు. మేమిద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళని పోషించింది మా నాయనే. స్కూల్ ఫీజులు కట్టింది మా నాయనే. అంతా చేసింది మా నాయనే. సరేనా? కష్టాన్ని నమ్ముకుంటే చాలు. కష్టం చేయలేకపోవచ్చు, బట్ అలవాటు అయితే కష్టం చాలా బాగుంటుంది. తప్పు చేయకుండా కష్టం చేస్తే చాలు. తప్పులు చేస్తూ ఫ్రీనెస్కి అలవాటు పడిపోయేసి, దోచుకునేది అలవాటు పడిపోయేసి, అందరిని మోసం చేస్తూ, ఆ మోసాన్ని కూడా దేవుడి కాడ రుద్దేస్తూ ఇలా చేయొద్దు. దేవుడు మనిషి కాదు కాబట్టే ఎన్ని తప్పులైనా సరే మీరు చేయగలుగుతున్నారు. దేవుడు కానీ మనిషి పైన అయితే నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోపం వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన కూడా ఏం చేయాలో అదే చేస్తాడు. బట్ ఆయన కర్మకు వదిలేస్తున్నాడు కాబట్టే నీ కర్మను నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు. ఈరోజు నువ్వు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, లాస్ట్ 1 డే ఐసీయూలో పడతావు. ఐ ఆమ్ సీయింగ్ యూ, నేను నిన్ను చూస్తున్నాను అనే డేలో నీ కథ అంతమైపోతుంది. సీరియస్లీ నీ కథ సీరియస్లీ అంతమైపోతుంది. మార్క్స్, సర్టిఫికేట్స్ ఈ జనరేషన్లో ఎంతసేపు రావాలి చెప్పు? గల్లీకి ఒక స్కూల్ ఉంది, గల్లీకి ఒక కాలేజ్ ఉంది. మమ్మీ డాడీకి మన పిల్లలకి మార్క్స్ రావడం ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎంత ఉందో ఇంపార్టెంట్ లేదు. మా ఆవిడ మార్క్స్ వస్తే చాలా బస్ సూపర్ చదివేస్తుంది కాలేజీ, ఇంకా అక్కడే డబ్బులు పోయి చదివించడమే. ఇంకేం ఆలోచించరు. మేలుకోవాల్సింది సొసైటీ కాదు, మనం. ఫస్ట్ మనం ఆలోచిస్తే మన పక్కనున్న వాళ్ళు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కథనంతా విన్నారు కదా, స్టోరీని మొత్తం. వ్యవస్థని స్టార్ట్ చేసిన వాడు గ్రేటా? వ్యవస్థని నమ్మిన వాళ్ళు గ్రేటా? వ్యవస్థకి సపోర్ట్ చేసిన వాళ్ళు గ్రేటా? అమ్మాయిలు యూజ్ చేసుకున్న వాడు గ్రేటా? అమ్మాయిలు వచ్చి వాళ్ళ విలువైన అటు అబ్బాయికి ఇచ్చేసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు గ్రేటా? ఎవరు గ్రేట్? అమ్మా నాన్నకి తెలుసు ఆ కొడుకు తప్పు చేస్తున్నాడని, అయినా పైసలు వస్తే నేను సపోర్ట్ చేసే వాళ్ళు గ్రేటా? తప్పు చేసినా పర్లేదు, సగం నేను దేవుడికి ఇచ్చుకుంటున్నాను కదా, లేని వాళ్ళకి ఇస్తున్నాను కదా అని అనుకునే వాళ్ళ మైండ్ సెట్ గ్రేటా? ఎవరు గ్రేట్? ఎవరిది తప్పు? మోసం చేస్తున్నాడు ఆడని తెలిసి కూడా గొర్రెలాగా అందరూ వెళ్ళి అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ, జాబ్ ఇప్పిస్తాం, సపోర్ట్ చేస్తామని చెప్పితే నా కూడా వెళ్ళి జాయిన్ అయిపోతూ వాళ్ళకి గొర్రెలాగా బిహేవ్ చేస్తున్నాడు వాళ్ళు గ్రేటా? ఎవరు గ్రేటు? ఎవరిది తప్పు? ఎవరిది తప్పు, ఎవరిది గ్రేటు? మీ విలువైన ఆన్సర్ను మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. సో వ్యవస్థ ఇలానే ఉంది. మోసం చేయాలి, డబ్బులు సంపాదించాలి. మనిషికి సాయం చేయాలని అవసరమే లేదు. ఆడికి సాయం చేస్తే నాకేమొస్తుంది అని ఆలోచిస్తారు. ఆడ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఎవడు ఆలోచించట్లేదండి. కొంచెం ₹1 వస్తే చాలు. ధనలక్ష్మి వస్తే, నీకు ధనలక్ష్మి ప్రాప్తిస్తే నీకు కొవ్వు పట్టాలని ఆమె ఎప్పుడు చెప్పదు. నీకన్నా పెద్దోళ్ళు చూసేశారు నాయన ఎంతెంతో డబ్బులు. నీకాడ కొంచెం కలిగితేనే నువ్వు ఏదో షో చేసేక నిలబడు, భూమి మీదే నిలబడు, ఆకాశానికి వెళ్ళక. ఆకాశంలో తిరిగినా కూడా మన హద్దులు కిందే, ఎప్పటికైనా సరే కిందే బతకాలి మనం. సో దాన్ని గుర్తుపెట్టుకో. వీలైనంత వరకు మంచి చేయడానికే చూడు, కానీ చెడు చేయాలని ఎప్పుడు ఆలోచించుకో. చెడు చేస్తే ఈరోజు చాలా హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత నీ బ్యాక్ సైడ్ వాళ్ళందరికీ, నీ ఫ్యామిలీ బ్యాక్ సైడ్ అందరికీ తరతరాలుగా ఇంకా అదే సమాధానం చెప్తుంది. బాయ్. ఈ వీడియో అయినా ఒక నలుగురికి షేర్ చేయండి అబ్బా, అందరికి ఉపయోగపడుతుంది. నా కారు గురించి ఎలానో ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం ఈ కార్పొరేట్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏంటి, ఎంతమంది ఎలా మోసం చేస్తున్నారు, ఎలా ఈజీగా సంపాదిస్తున్నారు మీకు తెలియట్లేదు. చదువు, తెలివితేటలు, కర్నింగ్ మైండ్ సెట్ ఉన్నాడు ఎక్కువ సంపాదించేస్తున్నారు. ఇక్కడ మంచి దారిలో బతకాలి, మంచిగా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, వర్క్ చేసుకోవాలి, వెళ్ళాలి, రావాలి, మనకు కుటుంబం ఉంది అని అనుకునే వాళ్ళు ఎవడిక్కడ బతకడం లేదు సరిగ్గా. మోసం చేసేవాడిదే హవా, ఎదుటి వాళ్ళని తొక్కేసేవాడేదే గ్రేట్ మైండ్ సెట్. ఆయన తొక్కేయాలి, మనం ముందుకెళ్ళాలి. రన్నింగ్ రేస్లో అయినా సరే 10 మంది ఉండి ఒకడు గెలిస్తేనే ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి వాల్యూ.
వాడొక్కడినే 100 మీటర్స్ రన్ పరిగెత్తేసి ఆడనొక్కటే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వమంటే ఎవరు ఈ సొసైటీలో. బట్ అక్కడ హానెస్ట్‌గా పరిగెత్తడం, వాళ్ళ శ్రమ, వాళ్ళ కృషి అంతా ఉంటది. కార్పొరేట్ లైఫ్‌లో అలా ఉండదు. ఒకరిని తొక్కేయాలి. తొక్కేసిన తర్వాతే మనం నిలబడాలి. అంతే. ఈ కోచింగ్ సెంటర్‌లు ఇవన్నీ నమ్మొద్దురా బాబు ప్లీజ్. వాటి వల్ల మీకంతా ఫ్రాడే నడుస్తుంది. వాడు చేసిన పాపంలో సగం మీకు కూడా అంటుకుంటదది. మీ ఫ్యామిలీ కూడా దానికి సమాధానం చెప్పుకోవాలి. ఆళ్ళ మాటలు ఊరికే నమ్మేసి వెళ్ళిపోవద్దు. వాళ్ళే ఫేక్ గాళ్ళురా. కోచింగ్ సెంటర్‌లు పెట్టి రన్ చేసి మీకు ఫేక్ ముట్టలు చెప్పే వాళ్ళంతా ఫేక్ గాళ్ళే. మీకు క్లాసెస్ చెప్పి మీలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి ముందుకు తీసుకొని వెళ్ళి అలాంటి కోచింగ్ సెంటర్‌లు నమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి జేటీటీ ఉన్నాయి కదా! జాకెట్ తిరిగేసి టెక్నాలజీస్ అసలు నమ్మొద్దు. వాళ్ళకంతా లేడీస్‌కి ఆ జాకెట్టు అదే కావాలి ఆళ్ళకి. మీ దగ్గర నుంచి ఒక లేడీస్‌లే వాళ్ళకి సపోర్ట్‌గా కావాలి. లేడీస్‌ని మీరు రెఫర్ చేయాలి. అలాంటి కోచింగ్ సెంటర్‌లు నమ్ముకోవద్దు. మీకే జాకెట్ లేకుండా పోతది లాస్ట్‌కి. ప్లీజ్ అర్థం చేసుకొని బతకండిరా. డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్ వచ్చేస్తే గ్రేట్ అని తోపని ఫీల్ అవ్వద్దు. నువ్వు ఎలాంటోడు? నీకు డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఎంబీఏ చేసావు, ఎంఎస్ చేసేసావు, ఏమైతే చేసేసావు. ఓకే ఫైన్. అక్కడ దాకా చదువుకుంటూ వచ్చేసావు. నీ నాలెడ్జ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? నీ క్యాపబిలిటీ ఏంటి? నువ్వు ఏం చేయగలవు అని నీకు తప్ప ఇంకెవరికి తెలుసు చెప్పు. ఆ ఒక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకో చాలు. అక్కడి నుంచి నువ్వు ఇంక తప్పు దారిలో వెళ్ళాలి అనే ఆలోచన రాదు. ఒకరిని తొక్కాలి అనే ఆలోచన రాదు. ఒకరి కాళ్ళ కింద వేసి బతిలాడుకోవాలి, అడుక్కోవాలనే ఆలోచన కూడా రాదు. నువ్వు ఎక్కడి దాకా ఉపయోగపడగలవు? నీ టాలెంట్ ఏంది? నువ్వు ఏం చేయగలవు? ఈ థింగ్స్ నువ్వు గ్రహిస్తే చాలు నీలో నువ్వు. సో నువ్వు హ్యాపీగా ఏ వర్క్ అయినా సరే చేసుకోగలవు. సీరియస్గా చెప్తున్నా. నీకు తోడుగా నువ్వు ఉంటే చాలు. నువ్వు గెలుస్తావు. పక్కన వాళ్ళ సహాయం అవసరమే లేదు. నువ్వు ఏం చేయాలనుకున్నా దానికి కాస్త సమయం కేటాయించుకో చాలు. చాలు. హానెస్ట్‌గా బతుకుదాం. చాలు. దానికన్నా ఇంకా మనకి ఇంకేం పని లేదు. పైసలు హానెస్ట్‌గా వస్తాయి. హానెస్ట్‌గానే బతుకుతావు. నీ ఫ్యామిలీ కూడా సొసైటీలో మంచి పేరుతోనే బతుకుతుంది. తప్పుడు దారిలో బతకద్దు. నువ్వు చచ్చాక ఆడు తప్పుడు ఎదవనే అంటారు. ఏదో ఒకటి చస్తాం కదా, చచ్చిన రోజు ఆడు తప్పుడు ఎదవనే అంటారు. నువ్వు తప్పుగా బతికితే మాత్రం. ఒక చెడ్డోడు నువ్వు మంచిగా బతికి నేను చెడ్డోడు అంటే నీ వాల్యూ ఏం పోదు. నువ్వు చెడ్డగా బతుకుతూ ఒక మంచోడు నువ్వు చెడ్డోడు వాడు చచ్చాడు రా బాబు అని ఫీల్ అవుతారు చూడు. ఆ రోజు నువ్వు ఇంక అసలు వేస్ట్, ఫాల్తుగాడు అని లెక్క. నువ్వే కాదు, నీ తరము, నీ కుటుంబము అందరు ఫేక్ ఇంకా లెక్క. నువ్వు ఫేక్గా బతికి నీ కుటుంబాన్ని, నీ వెనకాల జనరేషన్ కూడా ఫేక్గా చేయొద్దు. దయచేసి ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. ఉపయోగపడుతుంది. నేనేమైనా తప్పు చెప్పుంటే మాత్రం ఎవరికి షేర్ చేయొద్దు. నేను మీకు ఉపయోగపడేలాగా చెప్పుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసినందుకు ఆ కారు విషయంలో నాకు ఎవరైతే సపోర్ట్ చేసి నాకు కామెంట్స్ ఇచ్చి నాకు అన్నీ తెలిసేలా చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు చాలా రుణపడి ఉంటాను. నాకు తెలియని చాలా విషయాలన్నీ మీరు చెప్పారు. అండ్ ఈ వీడియో చాలామంది వాళ్ళే షేర్ చేశారు చాలామందికి. అందుకు నేను థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లేకపోయి ఉంటే మాత్రం నేను ఎవరికి నా బాధను చెప్పుకునేవాడిని కాదు. అందరికీ తెలియాలన్నదే నా కోరిక. సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేయాలి. అండ్ సొసైటీలో మనం కూడా ఒక గుర్తింపుతో బతకాలనేదే నా కోరిక. అందరం బతుకుతాం. మనం మారితే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. మనం మనం హ్యాపీగా ఉంటే చాలు. సమాజంతో మనకేం పని చెప్పు. సమాజం నువ్వు అనుకుంటే మారిపోయేంత గొప్పదేం కాదు. సమాజం మారాలంటే చాలానే మారాలి. అవన్నీ మనం మార్చలేం. అవన్నీ వదిలేసి మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిద్దాం చాలు. ఏదైనా తప్పు మనకి జరిగితే మనం ప్రశ్నిద్దాం చాలు. మనం ఫస్ట్ మనకు ప్రశ్నించుకోగలిగితే చాలు. తర్వాత ఎదుటివాడి తప్పును కూడా మనం సపోర్ట్ చేసి వాడికి మనం నిలబడగలం. మనకే మనం గ్యారంటీ లేనప్పుడు ఎదుటివాడికి ఏదైనా జరిగితే వాడికి నువ్వేం గ్యారంటీ ఇవ్వగలవు? వాడిని వర్డ్స్ని ఎలా నమ్మగలడు? ధైర్యంగా ఉండాలి మనం వస్తే. వీక్గా అయిపోయేసి ఇది ఫేక్గా డ్రా బాబా నిలిపేయాలట్టు ఉండకూడదు. అదొకటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.